వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. ఈ వీడియోలో మనం 2020కి సంబంధించి నోబెల్ ఎవరెవరు గెలుపొందారో తెలుసుకుందాము. దీనిలో భాగంగా వైద్య శాస్త్రంలో 6th అక్టోబర్న ప్రకటించారు. దీనిలో మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ వీరు యుఎస్ఏకి చెందినవారు, మరియు సిమోన్ సకగుచి వీరు జపాన్కు చెందినవారు. వీరికి డిస్కవరీస్ కన్సర్నింగ్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పై చేసిన ఆవిష్కరణలకు గాను వీరికి నోబెల్ రావడం జరిగింది. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో 7th అక్టోబర్ను ప్రకటించారు. దీనిలో జాన్ క్లార్క్స్, మిచెల్ హెచ్ డెవరెట్ మరియు జాన్ ఎం మార్టినెస్ గారు గెలుపొందడం జరిగింది. వీరిలో జాన్ క్లార్క్ గారు మనకు యూకేకి చెందిన వ్యక్తి, మైకల్ హెచ్ డెవరెట్ గారు వీరు ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి, జాన్ ఎం మార్టినెస్ గారు యుఎస్ఏకి చెందిన వ్యక్తి. వీళ్ళు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ మరియు శక్తి పరిమాణీకరణ యొక్క ఆవిష్కరణకు గాను వీరికి భౌతిక శాస్త్రంలో నోబెల్ రావడం జరిగింది. రసాయన శాస్త్రంలో 8th అక్టోబర్ను ప్రకటించారు. దీనిలో సుషుమా కిటగావా వీరు జపాన్కి చెందిన వ్యక్తి, రిచర్డ్ రాబ్సన్ వీరు ఆస్ట్రేలియా యుఎస్కి చెందిన వ్యక్తి, ఓమర్ యాగి వీరు పాలస్తీనా, జోర్డాన్ మరియు యుఎస్ఏకి చెందిన వ్యక్తి. వీరు మనకి డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ పై చేసిన పరిశోధనలకు గాను ఆవిష్కరణలకు గాను వీరికి నోబెల్ రావడం జరిగింది. సాహిత్యంలో 9th అక్టోబర్ను ప్రకటించడం జరిగింది. దీనిలో హంగేరీకి చెందిన లాజ్లో క్రాస్నహోర్కై గారికి నోబెల్ రావడం జరిగింది. వీరికి అపోకలిప్టిక్ టెర్రర్ రీఅఫర్మ్స్ ది పవర్ ఆఫ్ వాట్నికి సంబంధించి వీరు చేసిన కృషికి గాను వీరికి సాహిత్యంలో నోబెల్ రావడం జరిగింది. మనకు పీస్ ప్రైజ్ సంబంధించి 10th అక్టోబర్ను ప్రకటించడం జరిగింది. దీన్ని మరియా కొరినా మచడో వీరు మనకి వెనుజులాకు చెందిన వ్యక్తి. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి ఆమె చేసిన కృషికి మరియు నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన మరియు శాంతియుత పరివర్తన సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి శాంతి బహుమతి లభించడం జరిగింది. మనకు ఎకానమీలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 13న ప్రకటిస్తారు. దాని గురించి మనం మరొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.